హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై విలేజ్ మా వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఒక కోడిని బేడర్గా కొనేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్యంగా క్వాలిటీగా ఉందా లేదా అని చూస్తానా, లేదంటే దాని బ్లడ్ లైన్ ఎలా ఉంది, అదేవిధంగా అది పందెం గెలిచిందా లేదా, అదేవిధంగా దాని కట్టింగ్ ఎబిలిటీ ఎలా ఉంది అనే విషయాన్ని పరిగణలోకి తీసుకుంటా. అంటే ఈ రెండు విషయాలలో ఏ విషయాన్ని నేను పరిగణలోకి తీసుకుంటాను అనే విషయాన్ని గురించి అయితే క్లియర్ గా చెప్తాను. ఈ టాపిక్ పైన నేను ఎందుకు వీడియో చేస్తున్నా అనే విషయాన్ని గురించి అయితే ఈ వీడియో చివరిలో చెప్తాను. అంటే ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నా అనే విషయాన్ని గురించి అయితే ఈ వీడియో చివరిలో చెప్తాను. మరి వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. నేను ఒక ఇద్దరి దగ్గరికి అయితే ఈ బ్రీడర్స్ కొనడానికి అయితే వెళ్ళాను. అందులో ఒకరేమో వచ్చేసి తనకున్న బడ్జెట్ లో తక్కువ ధరలో జాతి కోళ్ళ వీడియోను యూట్యూబ్ లో చూసి, అంటే అక్కడ వాటి ఆరోగ్యం ఆ క్వాలిటీని మాత్రమే చూసి తక్కువ ధరలో అయితే వాటిని కొనేసి తనకున్న తక్కువ స్థలంలోనే ఒక చిన్న ఫామ్ని పెట్టుకుని అయితే ఆ కోళ్ళను అమ్ముకుంటున్నాడు. ఇంకొకరేమో వచ్చేసి పెద్ద మెకాంకి వెళ్ళి ఆరోగ్యము అదేవిధంగా క్వాలిటీతో పాటు ఆ బర్సి యొక్క అంటే ఆ కోళ్ళ యొక్క బ్లడ్ లైన్ ఎలా ఉంది, అదేవిధంగా దాని కటింగ్ ఎబిలిటీ ఎలా ఉంది, అదేవిధంగా అది పందెం చేసిందా గెలిచిందా అనే విషయాలను పరిగణలోకి తీసుకొని అయితే కోళ్ళను కొనడం జరిగింది. సో ఈ విధంగా ఒకరేమో యూట్యూబ్ లో చూసి ఆరోగ్యం క్వాలిటీ మాత్రమే పరిగణలోకి తీసుకొని కోళ్ళను కొని అమ్ముకుంటున్నారు. ఇంకొకరేమో పెద్ద మకంలోకి వెళ్ళి బ్లడ్ లైన్, అదేవిధంగా కటింగ్ ఎబిలిటీ, అదేవిధంగా అది పందాలు చేసిందా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాటిని ఎక్కువ ధరలో తీసుకున్నాడు. ఇక్కడేమో యూట్యూబ్ లో అతను తక్కువ ధరలో తీసుకున్నాడు, ఇక్కడేమో పెద్ద మకంలో ఎక్కువ ధరలో తీసుకున్నాడు. ఎందుకంటే దానికి మంచి స్కిల్స్ ఉన్నాయి కదా, కటింగ్ ఎబిలిటీ, అదేవిధంగా పందాలు గెలిచింది, అదేవిధంగా మంచి బ్లడ్ లైన్ అని చెప్పేసి. సో ఇతను తక్కువ ధర, ఇతను వచ్చేసి ఎక్కువ ధర. సో ఈ విధంగా అయితే నేను దగ్గరికి వెళ్ళేసి ఈ చిన్న ఫామ్ పెట్టుకుని ఉన్నాడు కదా, అంటే యూట్యూబ్ లో చూసి కొలు కొనుక్కున్నాడు కదా, అతని దగ్గర అయితే తక్కువ ధరలో నేను ఒక బ్రీడర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అదే విధంగా ఈ పెద్ద మకాం దగ్గరికి అతని దగ్గరికి వచ్చేసి ఎక్కువ ధరలో, అంటే ఇక్కడ క్వాలిటీస్ బాగున్నాయి కదా, అందుకని చెప్పేసి ఎక్కువ రేట్ కూడా ఉంటుంది అనమాట. సో ఎక్కువ ధరలో అయితే ఒక బ్రీడర్ని అయితే తీసుకున్నాను. సో ఈ బ్రీడర్లను తీసుకున్నప్పుడు నేను మళ్ళీ వీటిని నా దగ్గర నా ఫామ్ లో బ్రీడర్లుగా ఉంచుకోవాలంటే వాటి ఇదే అనమాట, ఆ పందెం వాటి పందాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని నేను గమనించాలి. అందుకోసం వాటిని పందానికి రెడీ చేసుకొని బాగా తయారు చేసుకొని పందెంకి అయితే హుషారుగా వెళ్తే అక్కడ ఏమైంది, ఈ తక్కువ ధరలో చిన్న ఫామ్ లోంచి తీసుకొని వచ్చినా కదా, ఆ బ్రీడర్ అయితే దెబ్బకు ఒకటే ఎటుకు చనిపోయింది. అదే విధంగా నేను పెద్ద ఫామ్ లో ఎక్కువ ధర పెట్టి పెద్ద మకాం నుంచి తీసుకొని వచ్చిన అతని దగ్గర నుంచి అయితే ఒక పుంజుని తీసుకొని వచ్చాను కదా ఎక్కువ ధరలో, అదైతే గెలిచిందండి. సో దీన్ని బట్టి నేను ఏం తెలుసుకున్నా అంటే ఖచ్చితంగా అయితే ఈ కటింగ్ ఎబిలిటీ, మంచి లైన్ అనేది, బ్లడ్ లైన్ అనేది, అదేవిధంగా పందాలు చేసి ఉంటేనే కోడి పందెం గెలుస్తుందని చెప్పేసి నమ్మిన. ఆ తర్వాత ఏం చేసిన, ఈ ఓడిపోయిన కొన్నేస్తే కోసుకొని తినేసి గెలిచిన కొన్ని నా బ్రీడింగ్ పర్పస్కి అయితే ఉంచిన. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసిన, నేను మళ్ళీ ఒక 2 పుంజులు కావాలనే ఉద్దేశంతో మళ్ళీ పెద్ద మకాం దగ్గరికి వెళ్ళిన అనమాట. అంటే ఈసారి చిన్న ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళాల, ఎందుకంటే అదే ఓడిపోయింది కదా అనే ఉద్దేశంతో. సో పెద్ద ఫామ్ దగ్గరికి అయితే వెళ్ళేసి మళ్ళీ ఎక్కువ ధరలో ఒక 2 పుంజులను అయితే తీసుకొని వచ్చి మళ్ళీ పందానికి రెడీ చేసేసుకొని పందెం వేస్తే ఈసారి ఏమైంది, ఈ 2 పుంజులు కూడా ఓడిపోయి అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీటిపైన గెలిచిన పుంజులు ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పాను కదా చిన్న ఫామ్ నుంచి తీసుకొని వచ్చిన మొదటిగా అని చెప్పేసి, ఆ ఫామ్ నుంచి వచ్చిన పుంజులే ఇప్పుడు వీటిపైన గెలిచినాయి అనమాట. సో అప్పుడు నాకు మళ్ళీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. అంటే ఒక కోడిని బ్రీడర్గా మనము కొనాలి అంటే ఆరోగ్యం ఇంపార్టెంటా, క్వాలిటీ ఇంపార్టెంటా, లేదా కటింగ్ ఎబిలిటీ, బ్లడ్ లైన్, అదే పందాలు చేసిన ఈ విషయాల్లో నాకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయినది ఏ ఉండాలని చెప్పేసి. సో మీరే ఒక్కసారి గమనించండి, ఇక్కడ పెద్దదాని నుంచి అంటే పెద్ద మకాం నుంచి ఎక్కువ ధర పెట్టి తీసుకొని వచ్చిన పుంజు గెలుస్తుందో గెలవదో చెప్పలేము. అదే విధంగా చిన్న ఫామ్ నుంచి తీసుకొని వచ్చిన పుంజు కూడా గెలుస్తుందో గెలవదో చెప్పలేము. అంటే ప్రతిదీ కూడా లక్ పైన ఆధారపడింది అనమాట. అంటే ఇక్కడ అది గెలుస్తుందా గెలవదా అనే విషయము కటింగ్ ఎబిలిటీ కానీ, అదేవిధంగా మంచి లైన్ కానీ,
అదేవిధంగా పందెం గెలిచింది అంటే దాని ప్రీవియస్ రికార్డు, ముందుండే రికార్డు కానీ చెప్పలేదన్నమాట. బేసిక్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా పరంగా నేను చెప్పేది ఏంటంటే, బర్డ్ అనేది ఆరోగ్యంగా ఉందా లేదా, క్వాలిటీగా ఉందా లేదా, అది మనకు తక్కువ ధరలో వస్తుందా లేదా అనే విషయాన్ని గమనించాలి. అంతేగాని ఇలా వేలకు వేలు లక్షలు లక్షలు పెట్టి అది పెద్ద మకాన్ నుంచి వచ్చింది, పెద్ద వాళ్ళ నుంచి తీసుకొని వచ్చారు, పెద్ద లైన్ నుంచి వచ్చింది, దాని కటింగ్ ఎబిలిటీ ఈ విధంగా ఉంది, దాని లైన్ ఇలా ఉంది అని చెప్పేసి లక్షలు లక్షలు వేలు వేలు పెట్టి ఆ కోళ్ళను కొని మోసపోకుండా చిన్న ధరలో మంచి క్వాలిటీ, అదేవిధంగా మంచిగా ఆరోగ్యంగా ఉండే ఒక బర్డ్ని తీసుకొని వాటిని మంచిగా పెంచుకొని వాటి నుంచి పిల్లలు చేయించుకొని వాటిని అమ్ముకోండి. అంతేగాని ఎవరో పెద్ద లైన్ తీసుకొని వచ్చారు, అది 10 పందాలు గెలిచింది, దాని లైన్ ఇలా ఉంది, దాని కట్టింగ్ ఎబిలిటీ ఇలా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతారండి. అసలు ఇదంతా జూదం కదా. ఈ జూదం అనేది కూడా లక్ పైన ఆధారపడుతుంది. అంతేగాని అది 10 పందాలు గెలిచింది, 20 పందాలు గెలిచింది, 50 పందాలు గెలిచింది, అది ఖచ్చితంగా గెలుస్తుందని నువ్వు చెప్పలేము, నేను చెప్పలేము. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదండి. ఏంటని, చిన్న ఫామ్ నుంచి వచ్చిందని చెప్పేసి అది గెలుస్తుందని చెప్పలేను, ఓడిపోతుందని చెప్పలేను. పెద్ద ఫామ్ నుంచి వచ్చిందని చెప్పేసి అది గెలుస్తుందని చెప్పలేను, ఓడిపోతుందని చెప్పలేను. కానీ నేను బేసిక్ మనం చూడాల్సింది ఏంటి, ఆరోగ్యము, క్వాలిటీ, తక్కువ ధర, ఈ 3 పాయింట్లే మీరు మైండ్ లో పెట్టేసుకొని ఒక బ్రీడర్ను కొనుగోలు చేయండి. అంతేగాని ఎక్కువ రేట్లు పెట్టి అయితే కొనద్దండి. ఇదండి మరి. సో ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తాన్నా, అసలు ఈ విషయాలు అంటే క్వాలిటీ, ఆరోగ్యము ఇంపార్టెంటా, లేదంటే ఈ కటింగ్ ఎబిలిటీ, అదేవిధంగా పెద్ద లైను, అదేవిధంగా ఎక్కువ పందాలు చేసిన అనే విషయాలు ఇంపార్టెంటా అని ఎందుకు చెప్తున్నానంటే, యాక్చువల్గా నేను లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఏంటంటే, ఒక బ్రీడర్ను కొనే ముందు 8 నిమిషాలు 10 విషయాలు తెలుసుకోండి, అప్పుడు ఒక మంచి బ్రీడర్ మీ సొంతం అవుతుంది అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో చేసిన 2 రోజుల తర్వాత అయితే ఒక అతను మనకు వీడియో కింద కామెంట్ చేయడం జరిగింది. ఏమని, మీరు చెప్పిందంతా రాంగ్, ఒకటి కూడా అందులో కరెక్ట్ కాదు, సో వీడియోని దయచేసి డిలీట్ చేయండి, మీ వల్ల చాలా మంది అయితే నష్టపోతారు, కాబట్టి వీడియోను ఎట్టి పరిస్థితుల్లో డిలీట్ చేయండి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. అప్పుడు నేను అప్పుడే రిప్లై ఇచ్చావని, బట్ ఇక్కడ ఎవరిని నష్టపోయేలా చేయడం లేదండి. యాక్చువల్గా నాకున్న ఒక చిన్న అనుభవంతో నాకు తెలిసిన విషయాలను నేను చేసుకొని నేను వీడియో చేయడం జరిగింది. అంతేగాని నేనేమి అక్కడ ఎవరో నష్టపోవాలని, ఏదో కావాలని, మోసం చేయాలని చెప్పేసి నేను వీడియో చేయలేదు. నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను చేసినా అండి. అది ఇక్కడ అతను ఏమంటున్నాడంటే, కటింగ్ ఎబిలిటీ, అదేవిధంగా మంచి లైను, అదేవిధంగా అది పందాలు చేసిందా, ఇవన్నీ చెప్పి మీరు వీడియో చేయాలి, ఊరికనే ఇవన్నీ మీరు 10 విషయాలు చెప్పకూడదు అని చెప్పేసి చెప్పాడు. నేనేమంటున్నానంటే, సో మనం అంటే కటింగ్ ఎబిలిటీ, అదేవిధంగా మంచి లైను, పందెము రికార్డు ఇవన్నీ చూసి తీసుకొని వచ్చినా అది గెలుస్తుందో గెలవదో చెప్పలేం కదండి. సో అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకని చెప్పేసి నా భావన అనమాట. సో నాకున్న చిన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, నా ఆలోచన ప్రకారం, నా భావన ప్రకారం నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ ఎవరిని నేను ఉద్దేశించి చెప్పడం లేదండి. కాబట్టి ఇది మనము పెద్ద లైన్ నుంచి తీసుకొని వచ్చిన కోళ్ళు గెలవాలని లేదు, అదేవిధంగా చిన్న ఫామ్ నుంచి, చిన్న మకం నుంచి తీసుకొని వచ్చిన కోళ్ళు అనేవి గెలవని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి ఒక్కటి కూడా లక్ పైన ఆధారపడుతుంది. అంటే ఆ రోజు ఆ కోడికి లక్ ఉన్నా, మనకు లక్ ఉన్నా గెలుస్తాము, లేదు లక్ లేదంటే కోడి ఓడిపోతుంది, కోడి ఓడిపోయిందంటే మనం కూడా ఓడిపోతాం. కాబట్టి సో మనము తక్కువ ధరలో మంచి ఆరోగ్యంగా, అదేవిధంగా క్వాలిటీ ఉండే బర్డ్స్ని తెచ్చేసుకొని వాటి నుంచి పిల్లలు చేసేసుకొని సరదా కోసము కోళ్ళు పెంచుకొని, అంటే సరదా కోసం మనం కొంతమంది పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా, సరదాకైతే కోళ్ళు పెంచుకొని ఏదో చిన్నపాటి ఆదాయాన్ని అయితే సొమ్ము చేసుకోవాలండి. అంతేకాని వేలకు వేలు, లక్షలు లక్షలు పెట్టి డబ్బును వృధా చేసుకోకూడదని ఈ వీడియో ద్వారా అయితే నేను చెప్పదలుచుకున్నానండి. సో ఇక్కడ ఎవరైనా మళ్ళీ నువ్వు చెప్పిందంత రాంగ్, ఈ వీడియో డిలీట్ చెయ్యి అని చెప్పినారు అనుకోండి, నేనేం చేయలేనండి. ఎందుకంటే ఇదంతా ఏమి కరెక్ట్ గా చెప్పడానికి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ కాదు కదండి, ఉన్నట్టు చెప్పడానికి. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు చెప్పుకుంటారు. అలా చాలా మంది యూట్యూబ్ లో చాలా రకాలుగా వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం అయితే చాలా చెప్పారనమాట. అవన్నీ కూడా తప్పేనండి. మరి
తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, వాళ్ళ కొద్ది వాళ్ళు చెప్పారండి. ఇక్కడ నేను కూడా నా కొద్ది నేను చెప్పానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింటి ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఒక చిన్న వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.